సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, బయట బాగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైంలోనే కదండి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింటుంది అనుకుంటున్నాను. ఒక కుకింగ్ వీడియోలా చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఏంటో తెలుసుకునే ముందు, చూసే ముందు ప్లీజ్ వీడియో లైక్ చేసుకొని చూడండి. వచ్చే ఒక 100 వ్యూస్ అన్నా కానీ చూస్తున్నారు, కానీ చాలా మట్టుకి ఒక 20% లైక్ చేస్తున్నారు. ఒక 20 మెంబర్స్ వరకే లైక్ చేస్తున్నారండి. ప్లీజ్ వీడియో లైక్ చేసి చూడండి. దానివల్ల మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల అది చాలా మందికి షేర్ అవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ప్లీజ్ వీడియో అయితే లైక్ చేసుకొని చూడండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ మా చిన్నప్పుడు చేసేదన్నమాట ఈ రెసిపీ. అంటే బయట చాలా విధాలుగా చూసాను. కొంతమంది ఆనియన్స్ వేస్ట్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్గా చేస్తారు. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే మనం ఇంకా బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏది చూసేద్దాము. 2 బ్రెడ్ స్లైసెస్, ఇంకా ఇది చీజ్ స్లైస్ ఒకటి, 3 ఎగ్స్, చిల్లీ పౌడర్, సాల్ట్, షుగర్ కొంచెం తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే 3 ఎగ్స్ తీసుకున్నాం కదా. షైనీ పాప్ చూసారా ఏమేమో మాట్లాడుతుంది అసలు. సో ఇప్పుడు అదే ఎగ్స్లో ఇందాక సాల్ట్, షుగర్, చిల్లీ పౌడర్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని మంచిగా ఒక 3 to 4 minutes మంచిగా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము షుగర్ ఇంకా సాల్ట్ వేసాం కదా, మంచిగా కరిగిపోతుంది. అండ్ ఆమ్లెట్ కూడా మనకి ఫ్లఫీగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బ్రెడ్ ఆమ్లెట్కి అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ యూస్ చేసినా పర్లేదు, కొంచెం బటర్ యూస్ చేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఏంటి, సో బటర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత అని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్లో ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లో మంచిగా ఎగ్ అంతా బ్రెడ్కి స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని వేసుకోవడం అనమాట. ఇలా సెకండ్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అయితే. కొంచెం హైలో అయితే ఏం పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హైలో పెడితే ఏంటంటే తొందరగా లోపలంతా ఉడకకుండా మాడిపోతుంది, మనకు తిన్నా కూడా ఫీల్ బాగా అనిపించదు. సో సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని చేసుకోవాలి.
అయిన పాప చూడండి ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తుంటే ఆవిడ వేషాలు ఏంటి. హాయ్ హాయ్ చెప్పినానా హాయ్. ఏయ్ సో ఇప్పుడైతే ఒక సైడ్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిపోయిన సైడ్ పైన ఒక చీజ్ స్లైస్ వేసుకోవాలి. దీనికంటే బ్లాక్స్ బెటర్, మంచిగా మనం చేసుకోవచ్చు. ఇక్కడైతే చీజ్ అయితే ఆప్షనల్, నాకు చీజ్ ఇష్టం కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను. మా అమ్మ అయితే చిన్నప్పుడు వేసేది కాదు. ఇలాంటి రైనీ టైంలోనే మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్గా చేసేదన్నమాట మా చిన్నప్పుడు. చాలా బాగుండేది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ బ్రెడ్ని ఇలా అనేసేయాలంటే మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయినట్టే. సో మనకి మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఏదైనా కెచప్తో కానీ లేకపోతే మయోనీస్ అంటారు కదా, మయోనీస్తో కానీ తింటే సూపర్ ఉంటుంది. సో ఇదైతే థంబ్నెయిల్ కోసం ఇలా డెకరేషన్ చేశాను అనమాట. అసలు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇప్పుడే తిన్నాను. ఎవరికైనా కొత్తగా తినాలనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో చూసారు కదండి, మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో కలుసుకుందాం. సండేన్ బాయ్ 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 బాయ్. చెయ్యి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.